హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కిడ్నీ స్టోన్స్ ఎలా ఫామ్ అవుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అలాగే దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూడండి ఫ్రెండ్స్. పూర్తి వీడియోని చూస్తేనే మనకి కిడ్నీ స్టోన్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయో తెలుసుకోవచ్చు. నెక్స్ట్, ఈ స్టోన్స్ అసలు ఈ రోజుల్లో కామన్గా ప్రతి ఒక్కరు స్టోన్స్ వస్తున్నాయి అని అంటారు. ఎందుకు వస్తున్నాయి స్టోన్స్? అసలు ఆ స్టోన్స్ రావడానికి రీజన్స్ ఏంటి అని మనకి డౌట్ రావచ్చు ఫ్రెండ్స్. రీజన్స్ ఏంటి అని అంటే, ఈ స్టోన్స్ అసలు రావడానికి కొన్ని మెయిన్ రీజన్స్ కొన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఆ మెయిన్ రీజన్స్ ఏంటంటే, తక్కువ వాటర్ తీసుకోవడం వల్లనే స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయి. తక్కువ మనము వాటర్ డైలీ కంపల్సరీ 3 to 5 లీటర్స్ వాటర్ కంపల్సరీగా తీసుకోవాలి. ఆ వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల ఈ స్టోన్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి. ఎక్కువ మందులు వాడడం, అంటే మందులు అంటే పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ ఇలాంటి మందులు వాడడం వల్ల ఈ స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎక్కువ ఉప్పు వాడడం, ఉప్పు కూడా ఎక్కువ వాడొద్దు. ఉప్పు వల్ల కూడా మనకి ప్రాబ్లం అనేది వస్తుంది. యూరిన్కి ఎక్కువసేపు వెళ్ళకుండా ఆపుకోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లం రిపీట్ అవుతుంది. మాంసం విపరీతంగా తినడము కూడా అంత మంచిది కాదు. ఆ విపరీతంగా తినడం వల్ల కూడా ఈ స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయి. మనకి సరైన నిద్ర లేకపోవడము, ఆ నిద్ర సరిగా లేకపోవడం వల్ల కూడా ఇలా వస్తాయి. మనకి ఖచ్చితంగా నిద్ర 8 hours ఖచ్చితంగా మనకు ఉండాలి. 8 hours నిద్రపోతేనే మనము మార్నింగ్ మనకి హెల్తీగా ఫ్రెష్గా ఉంటుంది. కంపల్సరీగా నిద్ర 8 hours పోవాల్సిందే. నెక్స్ట్, ఈ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల కూడా స్టోన్స్ అని ఫామ్ అవుతాయి. అధికంగా ఆహారం అని అంటే అన్ని ఆహారాలు అంటే ఏం కాదు, కానీ ఈ కార్బోహైడ్రేట్స్ అయితే ఏ ఫుడ్లో ఎక్కువ ఉంటుందో ఆ ఆహారాన్ని తింటే ఈ స్టోన్స్ అనేవి బాగా ఫామ్ అవుతాయి ఫ్రెండ్స్. ఈ కిడ్నీ స్టోన్స్ 5 mm లోపు ఉన్న వారికి మెడిసిన్ లేకుండా న్యాచురల్గా ఈ స్టోన్స్ రిమూవ్ ఎలా అవుతాయో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో ఫ్రెండ్స్.